వేళలో మీ ఇతర సంకల్పాలన్నింటినీ లాకప్లో మూసేసి ఒక్క బాబానే ప్రేమగా స్మృతి చేయండి. బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి. మధురమైన పిల్లలారా, అమృత వేళలో మీ ఇతర సంకల్పాలన్నింటినీ సమాప్తం చేసి ఒక్క బాబాను ప్రేమగా జ్ఞాపకం చేసుకోండి. బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి. ప్రశ్న: పిల్లలైన మీ ప్రతి విషయంలోనూ అర్థం ఉంది. అర్థసహితమైన మాటలను ఎవరు మాట్లాడగలుగుతారు? జవాబు: ఎవరైతే ఆత్మాభిమానులుగా ఉంటారో వారే ప్రతి మాటను అర్థసహితంగా మాట్లాడగలుగుతారు. బాబా మీకు సంగమయుగంలో ఏదైతే నేర్పిస్తారో అదంతా అర్థసహితంగా ఉంటుంది. దేహాభిమానంలోకి వచ్చి మనుష్యులు ఏవైతే మాట్లాడతారో అవన్నీ అర్థరహితంగా అనర్థంగా ఉంటాయి. వాటి నుండి ఎటువంటి ఫలము వెలువడదు, లాభమేమీ ఉండదు. పాట: నయనహీనునికి దారి చూపించండి ప్రభు. నయనహీనులంటే స్థూలమైన కండ్లు లేని వాళ్ళు, వారికి దారి చూపించండి అని కాదు. అజ్ఞాన అంధకారంలో ఉండి మూడవ నేత్రహీనులుగా ఉన్న వారికి దారి చూపించండి ప్రభు అని అర్థం. సారం: పురుషార్థం చేసి మీ భవిష్యత్ సంపాదనలో నిమగ్నమైపోవాలి. డ్రామాలో ఉంటే చేస్తాం అని అంటూ పురుషార్థహీనులుగా అవ్వకూడదు. రోజంతటిలో జరిగే పాపాలను ఎవరికైనా దుఃఖమిచ్చినట్లయితే దాన్ని నోట్ చేసుకోవాలి. సత్యతతో బాబాకు వినిపించాలి. సత్య హృదయులుగా అయ్యి ఒక్క బాబా స్మృతిలో అన్ని లెక్కాచారాలను తీర్చుకోవాలి. వరదానం: కిరీటమును మరియు సింహాసనమును సదా నిలిపి ఉంచుకునే నిరంతర స్వతః యోగిలుగా కండి. అంటే కిరీటాన్ని, సింహాసనాన్ని, బాబా ఇచ్చిన బాధ్యత కిరీటాన్ని మరియు బాబా హృదయ సింహాసన అధికారాన్ని, ఈ రెండింటినీ సదా నిలుపుకొని ఉండే నిరంతర స్వతః యోగిలుగా కండి. స్లోగన్: ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంది. అంటే ప్లెయిన్ బుద్ధి అంటే ప్రశాంతమైన బుద్ధి ద్వారా ప్లాన్ చేస్తే దాంట్లో సఫలత ఉంది. తో పాట అర్థాన్ని పిల్లలు తెలుసుకున్నారు. ఇది భక్తి మార్గానికి చెందిన పాట.